మరి ఇప్పుడు నారా లోకేష్ గారు మీకు లాంటి మహిళలందరికీ కూడా ఈ అవకాశాన్ని కల్పించారు కదా, మీ ఎమ్మెల్యే గారికి మీరు ఏం చెప్తారు? చాలా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లోకేష్ గారు. థ్యాంక్ యూ. మనస్పూర్వక కృతజ్ఞతలు. ప్లస్ ఇంకా ఎన్నైతే అన్నండి ఆయనకే పూర్తిగాను. థ్యాంక్ యూ నారా లోకేష్. ఎన్నో మరి మాకు ఎంతో పెట్టుబడి పెట్టి ఉన్నారు, ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటాం. థ్యాంక్ యూ నారా లోకేష్ గారు. అందరికీ నమస్కారం అండి. మేము శ్రీ శక్తి ద్వారా ఈ కుట్టు మిషన్లు నేర్చుకున్నాము. మాకు నారా లోకేష్ గారు ఎంతగానో మేము అభివృద్ధి చెందటానికి మా చేతి పని ద్వారా మేము అభివృద్ధి పొందాలని నారా లోకేష్ గారు అయితే మాకు ఈ యొక్క కుట్టు మిషన్లు మాకు అందించారు. మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం. మాకైతే క్రిస్మస్ కానుకగా కూడా ఇచ్చారు. మేము నారా లోకేష్ గారికి చాలా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం అన్నమాట. ఆయనకి ధన్యవాదాలు, థ్యాంక్స్ అని మేము చెప్పుకుంటున్నాం. మేము ఎంతగానో మరి అభివృద్ధి పొందాలి ఈ కుట్టు మిషన్ల ద్వారా. మేము ఇంకా నేర్చుకోవాలి. మేము ఎంతగానో ప్రయాసపడి 2 నెలలు నేర్చుకున్నాము. ఇంకనూ మేము నేర్చుకొని అభివృద్ధి పొందాలని నారా లోకేష్ గారు మాకు ఎంతగానో ఎన్నో మరి మాకు ఎంతో పెట్టుబడి పెట్టి ఉన్నారు, ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటాం. థ్యాంక్ యూ నారా లోకేష్ గారికి. స్త్రీశక్తి పథకం కింద నారా లోకేష్ గారు మీ మహిళలందరికీ కూడా ఈ కుట్టు మిషన్లు ఇవన్నీ పంపిణీ చేస్తూ ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? మీ ఎమ్మెల్యే గారు ఎలా పనిచేస్తున్నారు? చాలా బాగా చేస్తున్నారండి. ముఖ్యంగా ఈ స్త్రీ శక్తి ద్వారా మాలాంటి గృహిణులకి అంటే హౌస్ వైఫ్స్ కి చాలా యూస్ఫుల్ అయిందండి. ఇది ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ మేము ఏం చేసుకోలేకపోయాం. ఇలా మిషన్లు ఇచ్చి 2 months మాకు కోచింగ్ ఇచ్చి చాలా బాగా నేర్పించారు. మా ఏరియాలో ఉన్న కొంతమంది నేర్చుకోవడం ద్వారా నాకు తెలిసిందండి ఇది ఉందని. ఇంకా అలా నేను వెళ్ళి మాకు దగ్గరలో ఉన్న ఏరియాలో మాకు పెట్టిన సెంటర్లో వెళ్ళి నేను నేర్చుకున్నాను. నాకు చాలా యూజ్ అయ్యింది. చాలా మా ఇంట్లో వరకే కాకుండా నేను బయటకు కూడా మెల్లిమెల్లిగా వెళ్ళటానికి నాకు చాలా యూజ్ అయింది. ఈ మిషన్లు తీసుకొని నేను కంపల్సరీ ఏదైనా షాప్ వరకు నేను ఈ లెవెల్ వరకు వెళ్తాను. అలాగే మీరు ఏం చేస్తుంటారమ్మా? నేను ఇది నేర్చుకున్నాను. అంతకు ముందు వరకు నేను ఏం చేయలేదు, చదువుకున్నాను కానీ ఇంట్లో ఖాళీగానే ఉన్నాను. ఈ ట్రైనింగ్ వెళ్ళడం వల్ల నాకు ఒక ఉపాధి అనేది దొరికిందండి. మరి ఇప్పుడు నారా లోకేష్ గారు మీకు లాంటి మహిళలందరికీ కూడా ఈ అవకాశాన్ని కల్పించారు కదా, మీ ఎమ్మెల్యే గారికి మీరు ఏం చెప్తారు? ఏంటండి? మీ ఎమ్మెల్యే గారికి ఇంత మంచి అవకాశం కల్పించారు కదా, ఒక మహిళగా మీరు ఏం చెప్తారు? చాలా కృతజ్ఞతలు అండి. ఇలాంటి అవకాశాలు చాలా మంది ఉన్నారు, మాకైతే దొరికింది. అందరికి ఇలాంటి అవకాశం దొరకాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ స్త్రీ శక్తి ద్వారా ఎంతో మంది ఇంటి దగ్గర గృహిణులకి ఎంతో మంది ఉపాధి అవకాశాలలో ఈ మిషన్ కూడా ఒకటి. ఇంటి దగ్గర ఉండి ఒకరి మీద ఆధారపడుకోకుండా చిన్న పిల్లలున్న ఎవరైనా సరే మా కాళ్ళ మీద మాకు నిలబడడానికి ఈ కుట్టు మిషన్ ఇచ్చి మాకు చేతనైనంతలో మేము సంపాదించుకునే గొప్ప అవకాశాన్ని నారా లోకేష్ గారు మాకు కల్పించినందుకు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఇటు అవకాశాన్ని మాకు కల్పించారు. మేము మా నియోజకవర్గంలో మా గ్రామంలో పార్టీ తరఫున ఇట్లా నేర్పిస్తున్నారని తెలుసుకొని ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాము. నేర్చుకోవటం ద్వారా 2 నెలలు నేర్పించారు. చాలా నేర్చుకున్నాం. చాలా వరకు చిన్న పిల్లలు ఉన్నా సరే మీకేం పర్లేదు మేము నేర్పిస్తాం రండి అని చెప్పారు. అట్లాగే నేర్చుకున్నాము. ఇప్పుడు మాకు మిషన్లు వచ్చినాయి. మేము సంతోషంగా ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ నారా లోకేష్. నారా లోకేష్ గారు ఏర్పాటు చేసిన శ్రీశక్తి బ్యాచ్ లో ట్రైనర్ గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం తాడేపల్లిలో ఉన్నానండి. ఇప్పుడు మేము నేర్పించింది ఇది 18వ బ్యాచ్ అండి. 18వ బ్యాచ్ కి మిషన్ పంపిణీ చేస్తున్నాము. బ్యాచ్ కి వచ్చేసి 30 మంది ఉంటారండి స్టూడెంట్స్. 2 months ట్రైనింగ్ ఇస్తాము. మేము అన్ని మావే ఉచితంగా, దారం నుంచి క్లాత్ నుంచి సూది నుంచి ప్రతిదీ మాదే ఫ్రీగా ఇచ్చి ట్రైన్ చేసి వాళ్ళకి ఈ విధంగా మిషన్ ని ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద స్వయం ఉపాధి కలిగిస్తున్న నారా లోకేష్ గారికి ముందు మా కృతజ్ఞతలు. తర్వాతనండి ఏ అన్న ఎవరు తోడబుట్టిన వాళ్ళు ఎవరు ఈ రోజు ఒక పండగ ఏదో చీర ఇవ్వడమో లేకపోతే ఇంకోటి ఏదో లేదా ఏ రకంగా కూడా సహాయం చేయరు కొంతమంది అయితే. అలాంటిది ఇంటింటికి మహిళని గుర్తించి వాళ్ళలో ఉన్న టాలెంట్ ని గుర్తించి తామంటూ తల వంచకుండా తలెత్తుకొని ధైర్యంగా నుంచునేటట్టు కనీసం రోజుకు ఒక 400-500 సంపాదించుకుని తమ కాళ్ళ మీద తమను నిలబడేటట్టుగా తీర్చిదిద్ది వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇచ్చి మేమున్నాం మీకు అని చెప్తున్న మా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మనస్పూర్వక కృతజ్ఞతలు.
ప్లస్ ఇంకా ఎన్నైతే అన్నండి ఆయనకే పూర్తిగాను చాలా చాలా బాగా చేస్తున్నారండి. ఇంకా ముందు ముందు కూడా ఆయనే మాకు కావాలని కోరుకుంటున్నాము. ఇలా ఆయన హోదా కానీ పదవి కానీ ఇంకేదైనా హైయెస్ట్ గా నంబర్ 1 గా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. శ్రీశక్తికి మాకు 2 నెలల నుంచి ట్రైనింగ్ ఇచ్చారండి. మేము బాగా నేర్చుకున్నాం. మాకు వచ్చినంతలో మాక్సిమం ట్రై చేస్తాం. థ్యాంక్ యూ లోకేష్ గారు, థ్యాంక్ యూ. మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి మండలంలో మేము మిషన్ ట్రైనింగ్ తీసుకున్నాము లోకేష్ గారి తరపున. మరి మేము 2 నెలలు పైన నేర్చుకున్నాం మేడంకి బాగోపోవటం వలన. అయితే మాకు నేర్పించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మేము ఇంకా ప్రయోజకులమై నారా లోకేష్ గారి పేరు నిలబెట్టి ఈ తాడేపల్లి మండలంలో మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారిని మేము గొప్పగా ఎంచుకుంటూ ఆయన ఇంకొక రానున్న పదంలో ఇంకా గొప్పగా పనులు జరిగిస్తాడని మేము నమ్ముచు ఈ కార్యక్రమాన్ని జయకరంగా జరిగించిన మేడం గారికి, టీచర్ గారికి, మా గ్రూప్ అందరికి నమస్తే చెప్తున్నాము. థ్యాంక్ యూ అండి. ఆల్ థ్యాంక్ యూ.